మనసులోని ప్రేమను వ్యక్తపరచాలనుకున్న ఒక ప్రేమికుడికి కాలం ఎలాంటి ఊహించని పరీక్ష పెట్టిందో తెలుసా ఛత్రి. మహాలక్ష్మిల జీవితంలో రాబోయే మలుపులు వింటే ఎవరికైనా గుండె బరువెక్కుతుంది. అసలు పార్కులో ఏం జరిగింది? ఛత్రి తన మనస్సులో మాటను మహాకు చెప్పకుండానే ఎందుకు వెనక్కి తగ్గాడో, ఆ తర్వాత వారి విడాకుల ప్రయాణం ఏ తీరానికై చేరిందో ఈ రోజు చూద్దాం. మహాలక్ష్మిపై తనకున్న అమితమైన ప్రేమను ఎలాగైనా ఒప్పించాలని ఛత్రి ఎన్నో ఆశలతో ఆమెను బయటకు తీసుకెళ్తాడు. కానీ సరిగ్గా తను ప్రపోజ్ చేసే సమయంలో పక్కనే జరుగుతున్న ఒక గొడవ అతని ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. అక్కడ గొడవ పడుతున్నది మరెవరో కాదు, ఛత్రి పాత స్నేహితుడే. మూడేళ్లుగా కలిసి పని చేసిన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని అతను బలవంతం చేస్తుంటాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం తన జీవిత ఆశయాలు వేరని, ఇష్టం లేని బంధంలో ఉండలేనని స్పష్టం చేస్తుంది. ఈ వాదన వింటున్న మహా ఆ అమ్మాయి నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తుంది. కేవలం స్నేహంగా ఉన్నంత మాత్రాన పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఛత్రి కూడా తనను ఇలాగే బలవంతం చేస్తే అసలు సహించనని మహా అనేసరికై ఛత్రి గుండె పదేలైపోతుంది. తన పరిస్థితి కూడా ఆ స్నేహితుడిలాగే మారుతుందేమోననే భయంతో ఛత్రి తన ప్రేమను మనస్సులోనే అణచేసుకుంటాడు. మరోవైపు మహా మాత్రం ఛత్రి తనను కోర్టు విషయమై బాధపడకుండా ఉండటానికే బయటకు తెచ్చాడని పొరబడుతుంది. రేపు రాబోయే విడాకుల తీర్పు కోసం తను ఎంతగానో ఎదురు చూస్తున్నానని, ఈ అవాంఛిత బంధం నుండి విముక్తి లభిస్తే ఎంతో సంతోషిస్తానని మహా చెప్పిన మాటలు ఛత్రిని మరింత కంగదీస్తాయి. ఇంట్లో పెద్ది, కేశవ, కన్నా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఛత్రి ఈ రోజు ఎలాగైనా మహాకు తన ప్రేమను చెప్పేసి విజయం సాధిస్తాడని వారు ఆశిస్తారు. కానీ తీవ్రమైన